చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిడ్నీలో జరిగిన ఉగ్రవాద దాడితో ప్రపంచం మరొక్కసారి ఉలిక్కిపడినటువంటి పరిస్థితి ఉంది. సేమ్ పెహల్గాంలో ఏ విధంగా అయితే దాడి జరిగిందో అదే రకంగా సిడ్నీలో అక్కడ యూదులు సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. హనుక్కా వేడుక జరుగుతోంది. ఆ వేడుక జరుగుతున్న సందర్భంగా తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చేసి దాడి చేసి 16 మందిని చంపేసినటువంటి పరిస్థితి ఉంది. పెహల్గాంని తలపించినటువంటి ఘటన అంటే వాళ్ళ మూలాలు మళ్ళీ పాకిస్తాన్ నుంచే ఉన్నాయి ఆ ఉగ్రవాదులవి. అంటే ఒక భారతదేశమే కాదు, ఆస్ట్రేలియా కాదు, రేపు ఇంకో దేశం కూడా బలయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు పోతున్న డొనాల్డ్ ట్రంప్ మీద కూడా ప్రస్తుతం ఈ దాడి తర్వాత విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తారని. సో దీని మీద మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ ఈశ్వరరావు గారు ప్రస్తుతం మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. ఈశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. వాళ్ళు సెలబ్రేషన్ మోడ్లో వాళ్ళ పండుగ వాళ్ళు చేసుకుంటుంటే తండ్రి కొడుకులంట పాకిస్తాన్ ఉగ్రవాద మూలలోనే అందులోకి చొరబడిపోయి గన్తో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 16 మంది స్పాట్లో చనిపోయారని, ఇంకా 36 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎలా చూస్తారు సార్? అంటే పాకిస్తాన్ ఎక్కడ ఉగ్రవాదం జరిగినా అక్కడ పాకిస్తానే కనిపిస్తూ ఉంది. ఏమంటారు? కరెక్టేనండి. యాక్చువల్లీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక పని నేర్చుకుంటారు కదండి లైఫ్‌లో బ్రతకడం కోసం. మన మన విద్యని, మన జ్ఞానాన్ని ధనంగా మార్చే ప్రక్రియలో మన జీవనోపాధి క్రియేట్ చేసుకుంటారు కదా! ప్రతి ఒక్కరు. మీరు యాంకర్‌గా వర్క్ చేస్తున్నారు. నేను ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఐయామ్ వర్కింగ్ యాస్ ఎ వెల్‌నెస్ కన్సల్టెంట్. సో, ఆహ్, హీరోలది, సెలబ్రిటీది ఫిట్‌నెస్ చూస్తా ఉంటా. సో, ఇలా ఎవరు వాళ్ళ జ్ఞానం నేర్చుకొని తద్వారా వాళ్ళ జీవనోపాధిని క్రియేట్ చేసుకుంటారు. అలాగే పాకిస్తాన్ అనే దేశం తన జీవనోపాధినే ఉగ్రవాదం మీద క్రియేట్ చేసుకుందనమాట. ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశానికి ఇప్పుడు భారతదేశం ఉందనుకోండి, టెక్నాలజీ వైజ్ ఉంది, అగ్రికల్చర్ వైజ్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఉంది. అలా ప్రతి ఒక్కళ్ళు స్వతహాగా బ్రతకడానికి ఒక పని ఎంచుకుంటారు కదా! అలా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎంచుకున్నట్టుంది. అంటే దాని చరిత్ర తీసుకుంటే మన నుంచి వేరుపడ్డ తర్వాత ప్రపంచాన్ని ఆకర్షించడానికి, డబ్బు సంపాదించడానికి పట్టుకున్న ఒక వక్ర మార్గమే ఉగ్రవాదం. మెయిన్ ఇండస్ట్రీగా చేసుకున్నారనమాట. అది ప్రపంచం అర్థం చేసుకోవాలి. మెజారిటీ వరల్డ్ అర్థం చేసుకుంది. ఇక్కడ కొన్ని అమెరికా లాంటి దేశాలేంటంటే అది అందరికీ తెలిసిందే గదా! అది బూచి చూపిచ్చి ఆహ్, తన పబ్బం గడుపుకునే దేశం అది. సో, అలాగా ఆహ్, ఏషియాలోని తన తాలూకా ప్రాబల్యం చూపిద్దాం అన్న క్రమంలోని అటు చైనాని, ఇటు ఇండియాని ఎదుర్కోవడం కోసమని పాకిస్తాన్‌ని మధ్యలోకి తెస్తా ఉంటది ఎప్పుడు అది. సో, వాళ్ళకి తెలుసు, అమెరికన్స్‌కి తెలుసు ఇది తప్పు చేస్తున్నాం, తప్పని. దుర్మార్గమైనటువంటి చర్యలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా సార్. వాళ్ళు ఎంత దారుణంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదులే దేశం లోపలికి చొరబడి మరి ఇంత దారుణం చేస్తుంటే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నా సరే ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించి పాకిస్తాన్ మీద ఒక సీరియస్గా మాట్లాడిన పరిస్థితి ఎందుకు ఉండట్లేదంటారు? అదేనండి. అది మానవత్వం ఉన్నవాళ్ళు, అది నిజమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు చేసే, సంస్కారవంతులు చేసే పని అది. అది అందరి దగ్గర ఆ సంస్కారం ఉండదు. అది ట్రంప్ లాంటి వాడి దగ్గర అసలుండదు. ఆయనకేంటంటే ఆయన కుర్చీ, ఆయన గెలుపు, ఆయన వ్యాపారాలే ముఖ్యం ఆయనకి. ప్రపంచం ఎటుపోయినా ఆయనకు అనవసరం. ఈవెన్ అమెరికన్‌లు ఎటుపోయినా అనవసరం ఆయనకి. తమ దాకొస్తే తెలీదంటారు గదా! అది ఆ నొప్పి. సో, అలా తనకి తెలుస్తది ఒక రోజు అంతే. దెన్ దెన్ దే పాకిస్తాన్‌లో చేంజ్. ట్రంప్ వ్యాపార కార్యకలాపాలు పాకిస్తాన్‌లో బాగా ఉన్నాయని చెప్పి ఒక చర్చ ఉంది సార్. నిజమేనది? ఐఎమ్ నాట్ వెరీ అవేర్ అండి. బట్ హి ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ దెన్ పొలిటీషియన్ కదండీ. ఫస్ట్ బిజినెస్ మ్యానే ఆయన. సో, ఆయన ప్రపంచం అంతా ట్రంప్ టవర్స్ అని అది కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉంది. దే డూ వెరీ వెల్ యాక్చువల్లీ. అండ్ హి నో నీడ్ టు బి దిస్ ఆల్ స్టూపిడ్ థింగ్స్ యాక్చువల్లీ. బట్ ఐ డోంట్ నో వై దే ఆర్ డూయింగ్. బట్ హి హావ్ అండి. వరల్డ్ అంతా ఆయనకి మంచి బిజినెస్‌లు ఉన్నాయి. హి ఈజ్ ఎ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. సో, బట్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆయన ఇంకా క్లెన్స్ అవ్వాలండి. అకార్డింగ్ టు మై పర్సెప్షన్ యాస్ ఎ సోల్జర్ అండ్ యాస్ ఎ సోషలిస్ట్ అండ్ ఎ నేషనలిస్ట్. సో, ఇట్స్ మై పర్సెప్షన్ టు మనిషి ప్రక్షాళన చెందాలండి. ఎప్పుడు డబ్బో, లేకపోతే అధికారమో, కుర్చీయో గాదు. మానవత్వాన్ని కాపాడాలనే దృక్పథంతో పనిజేయాలి. యాక్చువల్లీ ఆర్మీ మాకదే నేర్పిస్తది. సో, ఆర్మీ నాట్ ఎఫెన్సివ్ ట్రైనింగ్, ఇట్స్ ఎ డిఫెన్సివ్ ట్రైనింగ్. మాకు ఒక దేశాన్ని
సమాజాన్ని స్వయంగా మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలో ట్రైనింగ్ ఇస్తది మాకు. సో యాజ్ ఎ సోల్జర్ ఐఎమ్ వెరీ అగెనిస్ట్ ఆఫ్ దీస్ ఆల్ థింగ్స్ అండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ సో ముందు పెహల్గాంలోనే గానీ అంతకన్నా ముందు జరిగిన అమెరికా దాడులే అండ గానీ చూసుకునే డొనాల్డ్ ట్రంప్ మద్దతు చూసుకునే ఈ విధంగా రెచ్చిపోతుందా పాకిస్తాన్? ఈ డౌట్ చాలా మందిలో ఉంది. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు తర్వాత పరిణామాలు ఒకసారి చూస్తే ఆసిమ్ మునీర్ని వైట్ హౌస్కి పిలిపించుకోవటం, ఆయనకి లంచ్ పార్టీ ఇవ్వటం, తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఆ ఆసిమ్ మునీర్ CDF అయిపోయాడు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయిపోయాడు. అక్కడ ఒక స్పెషల్ పోస్ట్ వచ్చేసింది ఆయనకి. అంటే ఇవన్నీ చూస్తుంటే అమెరికా మద్దతు ఉంది పాకిస్తాన్కి, అందుకే మా అడ్డేమీ లేదన్నట్టుగా పేటరేగిపోతున్నారా? ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అండి. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. అది ఆహ్, దానికేమి అంటే దానికేం కొలమానాలు అవసరం లేదండి. అది క్లియర్‌గా కనబడుతుంది కదా! చిన్న పిల్లలకు కూడా అర్థమవుతది. లేకపోతే పాకిస్తాన్ దగ్గర ఏముందండి యాక్చువల్లీ. ఇట్స్ లైక్ అది బంద్ అయిపోయే దుకాణం అది. దాన్ని అమెరికా సపోర్ట్‌తోనే నడుస్తుంది. ఏమైనా వాళ్ళ ఎకనామీ నడుస్తున్నా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ నడుస్తున్నా అక్కడ. అమెరికాయే గదండీ రూల్ చేస్తుంది పాకిస్తాన్‌ని. పాకిస్తాన్‌లో రూలర్స్ ఎవరున్నారు? పాకిస్తాన్‌లో ఆర్మీ ఎక్కడుంది? అదెప్పుడో చచ్చిపోయిందండి. అక్కడ ఏమైనా చేస్తుందంటే చేస్తది. ఐఎస్ఐ కూడా ఫండింగ్ అంతా బయట నుంచి వస్తది. సో దిస్ ఆల్ ఓపెన్ సీక్రెట్ అండి. ఐ హావ్ టు షేమ్ ఆన్ దెమ్ యాక్చువల్లీ. సో పాకిస్తాన్‌లో ఆకలి కేకలు వినిపిస్తా ఉంటాయి సార్. వాళ్ళ జీవనం గడపటమే సాధారణ ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితులుంటాయి. రోటీ కోసం వాళ్ళు గుంపులు గుంపులుగా ఎగబడే పరిస్థితులున్నాయి. కానీ ఆ దేశంలో అంత సంక్షోభ పరిస్థితులుంటే అవేమీ పట్టనట్టుగా వీళ్ళు ఈ విధంగా చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే కొంచెం మిస్‌గైడింగ్ గూడా అవుతా ఉంటదండి. యూత్‌కి యాక్చువల్లీ సో, ఈ టెర్రరిజం వైపు ఎవరైతే అట్రాక్ట్ అవుతారో, వాళ్ళకి వాళ్ళని మిస్‌గైడ్ చేస్తారండి. వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్‌గైడ్ చేస్తారు. వాళ్ళ ప్రలోభాలకి మతాన్ని అడ్డు పెట్టుకొని, మతంలో ఇలా చెప్పారు, అలా చెప్పారు, మీరిలా చేస్తే మీకు ఇలా జరుగుతది పైకెళ్ళాక అని ఒక ఫ్రిక్షనల్ ఇది క్రియేట్ చేస్తారు వాళ్ళ బ్రెయిన్‌లో. తెగించి ఆయన వెపన్ లాక్కొని ఈ ట్రై టు సేవ్ ద పీపుల్. సో అలా చూసుకున్నప్పుడు మనం మధ్యలో తీసుకురాలేము. బట్ ఎవరైతే దాన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారో, ఎవరైతే దాన్ని తప్పుగా అర్థం చేసుకొని, అదే కరెక్ట్ అనుకోని దాన్ని ఫాలో అవుతారో, వాళ్ళు చేసే దుశ్చర్యలండి ఇవన్నీ. మీరన్నట్టు అమెరికా ట్రంప్ పక్కా సపోర్ట్ చేస్తాడండి. ట్రంప్‌కిప్పుడు అంటే ఈ మధ్య మోడీ గారు తీసుకున్న డెసిషన్సే గాని, లేకపోతే ఇప్పుడు జియో పాలిటిక్స్ చూసుకుంటే మీకు చైనా ఇక్కడ స్ట్రాంగ్ అవుతుంది ఏషియాలో. అండ్ ద సేమ్ టైమ్ ఇండియా కూడా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ రష్యా అండ్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నాయి ఇండియాకి మిలిటరీ పరంగా. సో మోడీ గారు హి ఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యాక్చువల్లీ. వరల్డ్ లీడర్స్‌లోని గెయినింగ్ వెరీ గుడ్ క్రెడిబిలిటీ అండ్ ఆల్ విత్ హిస్ లీడర్‌షిప్ అండ్ హిస్ పర్సనాలిటీ. అవుతుంది కాబట్టి భారత్‌ని కట్టడి చేయాలి. భారత్‌ని మన చేతిలో పెట్టుకోవాలంటే పాకిస్తాన్‌ని మనం ఎంకరేజ్ చేయాలి. ఈ భావంతోనే ఉందా అమెరికా? ఆబ్వియస్లీ అండి. యాస్ ఎ సోల్జర్ ఇట్స్ మై పర్సెప్షన్. రైట్ అండి. యూ ఆర్ రైట్. ఓకే. ఇక్కడ ఏషియాలో భారత్‌ని కట్టడి చేయాలి అంటే పాకిస్తాన్ చేతిలో పెట్టుకోవాలనేది ఒక పాయింట్ అండి. ఐ యామ్ ఇప్పుడు అగ్రీ ఏంటి విత్ యూ. దీనికి పరిష్కారం ఏంటి సార్? పాకిస్తాన్ ఆ ఉగ్రవాద కోరలు పీకేయాలంటే ఏంటి? ఎలాంటి చర్యలు అవసరం? ప్రపంచ దేశాలు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఇవాళ ఆస్ట్రేలియా, మొన్నేమో ఇండియా, ఆ తర్వాత ఇంకో ఏ దేశమైనా కావచ్చు. ఎవరి మీదకైనా ఉగ్రవాదులు అటాక్ చేయొచ్చు. సో ప్రపంచం ఒక్కటిగా ముందుకు కదలాలి ఉగ్రవాదాన్ని అరికట్టడానికి. ఎలాంటి చర్యలు అవసరం అంటారు? ఇది అందరూ సమిష్టిగా చేయాలండి. యాక్చువల్లీ ఈవెన్ ఒక యూఎస్ తీసేస్తే పక్కకి మిగిలిన దేశాలన్నీ కూడా దీన్ని ఏకీభవిస్తాయండి మీరు చెప్పిన పాయింట్‌తో. అండ్ ఏదైతే మోడీ గారు మొన్న పెహల్గాం తర్వాత మన ఎంపీస్‌ని వరల్డ్ అంతా పంపించి సో, ఈ మిలిటెన్సీ గురించి దీని గురించి మాట్లాడించినప్పుడు ప్రపంచంలో చాలా సపోర్ట్ వచ్చిందండి ఇండియాకి. అండ్ మిలిటెన్సీ అగెయిన్స్ట్‌గా వర్క్ చేద్దామని ఈవెన్ రష్యా, ఇజ్రాయెల్ మెనీ కంట్రీస్ దే సపోర్టెడ్ దిస్ ఆర్గ్యుమెంట్. సో ఈవెన్ యూఎస్‌కి అది దాని పొలిటికల్ డ్రామా అండి ఇదంతాన. అంటే అది చేసి ఇండియాని డిస్టర్బ్ చేస్తేనే పాకిస్తాన్‌ని కొంచెం చేస్తేనే ఇండియా మన చేతిలో ఉంటది అని. అందుకే కదండీ ఇప్పుడు టారిఫ్‌లు అవన్నీ చూడండి ఎన్ని టారిఫ్‌లు ఏసారు ఈ మధ్య మన మీద. సో రియల్లీ ఐ సెల్యూట్ ప్రధానమంత్రి మోడీ గారండి. ఎందుకంటే విచ్ వే హి రియాక్టింగ్ అండ్ విచ్ వే హి హ్యాండిలింగ్ దిస్ ఆల్ సిట్యుయేషన్స్. దానికి చాలా కరేజ్ కావాలండి. చాలా కరేజ్ అండ్ చాలా కాన్ఫిడెన్స్ కావాలి. సో మోడీ గారికి ఈ విషయంలో మోడీ గారిని మనం చాలా ఎక్కువ సపోర్ట్ చేయాలండి. సార్ ఇప్పుడు మన ముందున్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? ఎందుకంటే ఇప్పుడు
ఆ లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఎవడైతే ఉన్నాడో అతని స్నేహితుడంట అబ్దుల్ రబూఫ్ ఒక కామెంట్ చేశాడు, ఢిల్లీని మేము ఆక్రమించేస్తాం, ఈ S-400తో ఏం కాదు, ఆ భారత్ యుద్ధ విమానాలతో అయ్యేదేం లేదు, మొత్తం తునాతునకలు చేసేస్తాం అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు ఉగ్రవాదులు అక్కడ వాళ్ళు. ఏ క్షణమైనా సరే పెహల్గాం లాంటి దాడి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. సో మనం ఏం చేయాలి? ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది మళ్ళీ ఏమైనా వచ్చే పరిస్థితి కనిపిస్తుందా? పాకిస్తాన్ నడ్డి విరచాలంటే ఏం చేయాలి ఫైనల్గా, ఏం చెప్తారు? అది 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 డెఫినెట్లీ చెయ్యాలండి. బట్ అంటే యాక్చువల్లీ ఆపరేషన్ 2.0 అది అది అయిపోలేదండి. అది స్టిల్ ఇన్ రన్నింగ్ ప్రాజెక్ట్ అండి అది యాక్చువల్లీ. సో అది ఆర్మీ కూడా అనౌన్స్ చేసింది. ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా చెప్పారు. సో ఎప్పటివరకైతే మా మీద దాడులు ఆగవో అప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతదని. అంటే ఇదంతా మనం అనుకున్నంత ఈజీ కాదండి. మిలిటరీ యాక్షన్స్ మనం అంటే మామూలు కామన్ మ్యాన్ లేకపోతే మన మీడియాలోని మీలాంటి నాలాంటి యువకులకి కష్టం అనిపించినప్పుడు ఇంకొక దేశం మీద యుద్ధం ప్రకటించడమో, లేకపోతే ఇంకొక దేశం మీద తిరగబడడమో, అది అంటే జియోపొలిటికల్ సిట్యుయేషన్స్‌లోని ఆహ్, చాలా రకాలుగా ఆలోచించాల్సి ఉంటదండి యాక్చువల్లీ. సో దేర్ ఆల్ బిగ్ స్ట్రాటజీస్ అండి. అంటే ఇవన్నీ బయటికి రివీల్ చేయకూడదు. బట్ ఇట్స్ నాట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా దీస్ ఆల్ థింగ్స్. బట్ దేర్ ఇస్ ఎ బిగ్ ప్లాన్ అండి. సో ఇట్స్ ఆల్ రాయే గాని, లేకపోతే ఆర్మీ హెడ్ క్వార్టరే గాని, లేకపోతే డిఫెన్స్ మినిస్ట్రీయే గాని దీని మీద వర్క్ చేస్తా ఉంటదండి ఎప్పుడూను. సో వి నో నీడ్ టు వర్రీ అండి. ఎవరో నేను ఢిల్లీలో బాంబ్ పెడతానో, లేకపోతే అక్కడ అది పేల్చేస్తానని ఎవడో ఒక మిలిటెంటో ఎవరో XY ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆహ్, దాన్ని మనం అంత సీరియస్‌గా మనం తీసేసుకోక్కర్లేదు. దాని గురించి వర్క్ చేసే టీమ్స్ ఉంటాయండి మన దగ్గర. సో ఓకే. we have to confident on our army and our defense system and also government of India. సో మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలండి అంతేనండి. ఇప్పుడు ఢిల్లీలో బ్లాస్ట్ చూసాం కదా సార్, డాక్టర్స్ని కూడా వాళ్ళు అవును. ఆ విధంగా చేశారు కదా. అంటే వాళ్ళు కొత్త కొత్త ప్లాన్స్తో వస్తున్నారు దేశం మీద దాడి చేయడానికి. అదేనండి. అంటే యాక్చువల్లీ ఇక్కడ చాలా మందికి అర్థం అవ్వలేనిది ఏంటంటే అండి, ఒక మిలిటెంట్ అనేవాడు వాడి మోటోయే వాడు చనిపోయి ఒక 10 మందిని చంపేయాలనేది ఉంటదండి వాడి మోటో. సో అలాంటి మోటోతో ఉన్న వాళ్ళని మనం ప్రిడిక్ట్ చేయడం కొంచెం కష్టం అవుతదండి. బట్ సోల్జర్ మోటో అది ఉండదండి. సోల్జర్ మోటో ఈస్ ద డిఫెన్సివ్ థింగ్. సో సోల్జర్ ప్రొటెక్ట్ చేయాలనుకుంటాడు. కాబట్టి ఆ మోటోలో ఉన్న వాళ్ళని మనం ముందు ట్రేస్ చేయగలిగితే చాలా మంచిది. అదెప్పుడు మన ఇంటెలిజెన్స్ చేస్తా ఉంటదండి. అది జరుగుతా ఉంటది. బట్ తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరుగుతా ఉంటాయి. ఎందుకంటే అవతల వాడి మోటో ఏముంటదంటే వాడు చచ్చిపోయినా 10 మందిని చంపేయాలనుకుంటాడు కాబట్టి ఆహ్, ఎక్కువ సార్లు ఆహ్, ఇలాంటివి రిపీటెడ్‌గా జరగడానికి అవకాశాలుంటాయండి. ఆ భావజాలం ఉన్నోళ్ళతో. మన నైబర్స్‌కి మనతోని మనకి నైబర్‌హుడ్‌లో కొంచెం ప్రాబ్లమ్ ఉంది కదండీ. ఇక్కడ పాకిస్తాను, ఇంకోదర చైనా, ఇంకోదర బంగ్లాదేశ్. సో, ఈ కొంచెం ఆహ్, ఆ ఇస్లామిక్ టెర్రరిజం అనేది ఈ చుట్టుపక్కల మనకుందండి బాగా. సో, దాన్ని యూత్‌ని రాంగ్ డైవర్షన్‌లోకి తీసుకెళ్ళి, వాళ్ళని కొంచెం రాంగ్ డైవర్షన్ తీసుకెళ్ళి, ఇండియా మీద వాళ్ళని ఆహ్, పంపించడం ఇండియాని డిస్టర్బ్ చేయాలనుకోవడం. సో, ఇవన్నీ మాస్టర్ మైండ్స్ వర్క్ చేస్తా ఉంటాయండి. సో, సేమ్ టైమ్ ఇండియన్ ఇంటెలిజెన్స్ కూడా వర్క్ చేస్తా ఉంటది. అది నేను చెప్పదలుచుకున్నదండి. బట్ వి నో నీడ్ టు వర్రీ ఎవరో ఒకళ్ళు కానీ ఛాలెంజ్ జరుగుతున్నటువంటి ఈ చేసినప్పుడు ఈ పరిణామాలు చూస్తే సార్, అమెరికా సపోర్ట్ ఉంది, ట్రంప్ సపోర్ట్ ఉందని చెప్పి మీరు ఇంతకుముందు అన్నారు. చిన్న పిల్లోడికి కూడా ఇది సీన్ మొత్తం అర్థమవుతుందని. కానీ ఓపెన్ సీక్రెట్ అండి. హ్మ్. ట్రంప్ వ్యవహార శైలి ఇంకా పాకిస్తాన్‌ని ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయడు అని చెప్పి అర్థమైపోతుంది. అంతేనా ఫైనల్‌గా? కంట్రోల్ చేయడానికి కాదండి. కంట్రోల్ చేస్తున్నాడండి. పాకిస్తాన్‌ని ఆడిస్తున్నది అతనే. పాకిస్తాన్ అసలు రూల్ చేస్తున్నది ట్రంపేనండి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నేననేది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడు అంటున్నా. అదేండి. ఆయనకి ఎలా కావాలంటే అలా చేసుకుంటాడండి. ఆయనకి ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీదకి పంపిస్తాడు. ఆయనే కంట్రోల్ చేస్తున్నాడు ఉగ్రవాదాన్ని కూడా అంటున్నాను నేను. అదే. ఉగ్రవాదాన్ని కూడా ఆయనే కంట్రోల్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఓహ్, పెద్దన్నగా ఆయన ఏం చేయాలంటే ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలి. బట్ ఈయనేం చేస్తున్నాడంటే భయపెట్టి జనాలందరినీ ఆయన పబ్బం గడుపుకుంటున్నాడు. అది ట్రై చేస్తున్నాడు. ఆయన దగ్గరున్న వెపనరీ, ఆయన ఆయన సిస్టమ్స్‌లోకి అందరిని తీసుకొని రావడానికి సో, ఆ భయాన్ని క్రియేట్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నాడండి. ఈ బ్లడ్ గేమ్ ఆడుతున్నాడాయన. సో చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది. ఇక్కడ పిక్చర్ అయితే క్లియర్ అయిపోతుంది. పాకిస్తాన్
ఇంకా ఇవాళ ఆస్ట్రేలియా, రేపు ఇంకో దేశం అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ చాలా సీరియస్గా ప్రపంచ దేశాలన్నీ కలిసి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక బలమైన పాయింట్ తెర మీదకి వస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. ఆబ్వియస్లీ అండి, ఆబ్వియస్లీ. యా, చాలా మంచి యునైటెడ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. యా, ఇది యునైటెడ్ గా చేయాల్సిన పనేనండి. ఏదో ఒక నేషన్, ఇండియానో లేకపోతే వేరే ఇజ్రాయెల్ లేకపోతే రష్యానో ఒక నేషన్ చేసేది కాదండి. యాక్చువల్లీ ఇది యునైటెడ్ గా చేయాల్సిందండి. ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా దెబ్బలాడుకున్నా, లేదా ఇంకొక 2 కంట్రీలు దెబ్బలాడుకున్నా, వాళ్ళ పొలిటికల్ వాళ్ళ బార్డర్ ఇష్యూసో లేదా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయండి దానిలో. బట్ ఇది మిలిటెన్సీ అనేది యావత్ మానవ జాతికి సంబంధించింది కదండి. సో వరల్డ్ అంతా రియాక్ట్ అవ్వాలండి దీని మీద. వరల్డ్ లీడర్స్ అందరూ రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు అవుతారు కూడానండి నాకు తెలిసి. అంటే భారత్ గతంలో కూడా పాకిస్తాన్ బుద్ధి ఎలాంటిది, అది ఉగ్రవాద కర్మాగారం, ఉగ్రవాదాలను తయారు చేస్తుందని చెప్పి మన ఎంపీలందరూ కూడా వెళ్ళి తిరిగారు, చెప్పారు, మాట్లాడారు, వింటున్నారు అంతే. కానీ మనతో కలిసి వచ్చి పాకిస్తాన్ని కట్టడి చేయాలని చెప్పి బలంగా రావట్లా, అది వచ్చిన సమస్య. అదే చెప్పానండి, జియో పొలిటిక్స్ సినారియోస్ లో ఒకరికి ఇప్పుడు మీరు రైటు అని మీరు నిజమైనా సరే నేను నిజాన్ని ధైర్యంగా నేను చెప్తే మళ్ళీ నాకు కొంతమంది అగెనిస్ట్ అవుతారు, నాకు థ్రెటనింగ్ క్రియేట్ అవుతుంది అని ప్రతి మనిషి ఆలోచిస్తారు. అదే ప్రతి నేషన్ ఆలోచిస్తుందండి. సో అలాగా వాళ్ళు దే ట్రై టు మ్యానిపులేట్ థింగ్స్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఇస్ డిప్లొమసీ అండి, అంతే. సో పొలిటికల్ సినారియోస్ లోని డిప్లొమసీ ఉంటుంది. బట్ ఏదేమైనా సరే యాజ్ అ సోల్జర్ నేను నమ్మేది ఏంటంటే అండి, ఎప్పుడు ధర్మం గెలుస్తుందండి. ఫైనల్లీ మనకి రాముడే గెలిచాడు, రావణాసురుడు గెలవలేదు. సో రావణాసురుడు ఇంకా బలవంతుడు, రావణాసురుడు చాలా రాముడి కంటే ఎక్కువ జ్ఞానం గలవాడని మనం చదువుకున్నాం రామాయణ పురాణాల్లో. బట్ ఫైనల్లీ రాముడే గెలిచాడండి యుద్ధం. సో ఐ బిలీవ్ ఆన్ దట్ ధర్మో రక్షిత అండి. వీ నో నీడ్ టు వరీ టూ మచ్ నెగిటివ్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ భారతదేశానికి ఏం కొత్త కాదు. ఇంతకన్నా పెద్ద ఇన్సిడెంట్స్ నుంచి కూడా మనం చాలా సమర్థవంతంగా మనం తట్టుకొని నిలబడ్డాం. అండ్ మన మిలిటరీ ఫోర్సెస్ చాలా స్ట్రాంగ్ మిలిటరీ ఫోర్సెస్ మనకు ఉన్నాయి, వెరీ ఎక్స్పీరియన్స్డ్ మిలిటరీ ఫోర్సెస్ మనకు ఉన్నాయి. అండ్ యా, వీ హ్యావ్ గుడ్ లీడర్షిప్. ఇప్పుడున్న లీడర్ కూడా చాలా మంచి లీడర్ ఉన్నారు మనకి, మోడీ గారు. సో వీ నో నీడ్ టు వరీ అండి. సరౌండింగ్స్ ఇంత పెద్ద ఇలాంటి నైబర్స్ ఉన్న దేశంలో మన దేశం మనం చాలా బాగా మన దేశంలో అడ్మినిస్ట్రేషనే కానీ లేకపోతే లా అండ్ ఆర్డరే కానీ అన్ని చాలా కంట్రోల్లో ఉన్నట్టు నా అభిప్రాయం అండి. యాక్చువల్లీ చాలా బాగున్నట్టు మనం యాక్చువల్లీ కంపారిటివ్లీ అదర్ నేషన్స్ ఇన్ ద వరల్డ్, వేరే దేశాలతో మీరు కంపేర్ చేస్తే. ఓకే సార్, మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు, ధర్మమే గెలుస్తుంది ఎప్పటికైనా అని. సో డెఫినెట్గా మీరు చెప్పింది 100కి 100% నిజం. అది పాకిస్తాన్ ఎప్పటికైనా సరే కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ తప్పకుండా ఓడిపోతుంది. ప్రపంచం ముందు దోషిగా నిలబడే రోజు అతి త్వరలోనే వస్తుంది. ధర్మం మన వైపు ఉంది కాబట్టి. మంచి ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో ఒక రోజు మనమే వాళ్ళని కలుపుకోవాల్సి వస్తుంది చూడండి. మళ్ళీ ఒక రోజు వచ్చి మనల్ని కలుపుకోవాల్సి వస్తుంది, మనమే వాళ్ళని కలుపుకోవాల్సి వస్తుంది. ఓకే, యా, ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ బి హ్యాపెనింగ్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.